నేను ఎప్పుడు లోపల అనిపించేది మాట్లాడతా, ఇప్పుడు ఇట్లా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో అగ్రెషన్ అదొక, అప్పుడు కూడా నేను ఎప్పుడు నిజంగా మనసు అనిపించిందో మాట్లాడతాను. నేను దేని గురించి ఎవరి కోసమో నేను మారాను. నాకు ఈరోజు ఇట్లా అనిపిస్తే ఈరోజు ఇట్లా ఉంటాను. కాకపోతే ఆ ఇనిషియల్ స్టేజ్లో వచ్చే అగ్రెషన్ ఏమవుతుందంటే ఇట్స్ లైక్ డిఫెన్స్ మెకానిజం. ఇట్స్ అ డిఫెన్స్ మెకానిజం. ఎవరు మనల్ని ఒక ఫియర్, ఇన్సెక్యూరిటీ, డిఫెన్స్, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎవరు మనం తక్కువ మాట్లాడదు, ఎవరు నా ఫింగర్ పాయింట్, నేను డిజర్వ్ చేసేది నాకు దొరకాలి అనే అప్పుడు నేను ఒక్కడినే నా డిఫెన్స్. సో ఓవర్ ప్రొటెక్టివ్నెస్లో కొంచెం అగ్రెషన్ ఉంటుంది. నెమ్మదిగా వాట్ విల్ సాఫ్టన్ ద మ్యాన్ ఇస్ లవ్. ప్రజల గురించి లవ్ వచ్చినది ఎంత సినిమాలో కూడా చూస్తున్నప్పుడు స్టార్టింగ్ అగ్రెసివ్గా ఉంటాడు, అమ్మాయి లైఫ్లోకి వచ్చిన మదర్ వాళ్ళ మీద సాఫ్ట్ అయిపోతుంటాడు. ప్రజల లవ్ వల్ల ఇట్లా మీరు కూడా నా ప్రేమతో ఉన్నారే మొత్తం సాఫ్ట్ అయిపోతుంది. ఆ ఇన్సెక్యూరిటీని దాటిపరిచేస్తాడు. ఆ ఫియర్ పోయింది. ఇంకా ఫియర్ అంటే ఎవరు ఏం చేస్తారు, మనని ఎవరు ఎట్లా మైనప్లేట్ చేస్తుంది, ఈ ఫియర్ ఇనిషియల్ స్టేజ్ ఉంటాయి మనకు.